నాగశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. కథ విభిన్నంగా ఉండటం, దానికి తోడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక టీజర్, 2 ట్రైలర్స్తో ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. మరీ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంది? ప్రభాస్ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, కురుక్షేత్రం యుద్ధం జరిగిన సుమారు 6000 ఏళ్ల తర్వాత భూమి నాశనం అవుతుంది. మానవులు ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సుప్రీం యాక్సిన్ కాంప్లెక్స్ పేరుతో ఓ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ప్రకృతి వనరులతో కాంప్లెక్స్ తులతూగుతూ ఉంటుంది. కాంప్లెక్స్లోకి వెళ్లడానికి భూమిపై ఉన్న మానవులందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో భైరవ కూడా ఒకరు. అయితే సుప్రీం యాక్సిన్ అన్యాయాలపై కొందరు రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సంబలా పేరుతో సీక్రెట్ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని పోరాడుతుంటారు. దేవుడు కల్కి అవతారంలో మహిళ గర్భం ద్వారా అవతరించబోతున్నాడని సంబలా ప్రజలు నమ్ముతుంటారు. ఇదే సమయంలో కాంప్లెక్స్ వరల్డ్ నుంచి గర్భంతో ఉన్న సుమతి తప్పించుకుంటుంది. సుమతిని తమకు అప్పగిస్తే కాంప్లెక్స్ లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ భైరవతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే సుమతిని అశ్వత్థామ కాపాడతాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల ఏళ్లు అశ్వత్థామ బతికి ఉండటానికి కారణం ఏంటి? సంబలాపై మానస్ చేసిన దాడిని మరియమ్మ, వీరతో ఆమె మనుషులు ఎలా ఎదుర్కొంటారు? భైరవాకు మహాభారతంతో ఉన్న సంబంధం ఏంటి? సుప్రీం యాక్సిన్తో పోరాటంలో ఖైరా, కెప్టెన్ రోక్సీతో పాటు మరికొంతమంది ఏమయ్యారు అన్నదే మూవీ అసలు కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఓ సూపర్ హీరో మూవీని మన పురాణాల నేపథ్యంలో తెరకెక్కితే ఎలా ఉంటుంది అనేది కల్కి 2898 ఏడి మూవీ. మహాభారతంలోని కొన్ని పాత్రలు, వారికి ఉన్న అతీత శక్తులకు ఓ ఫిక్షనల్ వరల్డ్ను జోడించి దర్శకుడు నాగశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు. మార్వెల్ సినిమాల స్థాయిలో విజువల్స్, గ్రాఫిక్స్తో ప్రతి సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. కాంప్లెక్స్ సంబరా వరల్డ్లోకి ఆడియన్స్ తీసుకువెళ్తాయి. సినిమాలో ఉపయోగించే గన్స్, వెహికల్స్తో పాటు క్యారెక్టర్స్ లుక్స్ వరకు అన్నీ డిఫరెంట్గా క్రియేట్ చేశారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా పురాణాల స్ఫూర్తితోనే సాగుతుంది. మోడర్నైజేషన్ని, పురాణాల్ని రెండింటినీ మిక్స్ చేసి చక్కగా చెప్పారు. అశ్వత్థామకు కృష్ణుడు విధించిన శాపం, మహాభారతంలో మరో కీలక పాత్రతో హీరోకు ఉన్న సంబంధాన్ని కన్విన్సింగ్గా రాసుకున్నాడు. కాంప్లెక్స్, సంబరా వరల్డ్ల పరిచయం, భైరవ, అశ్వత్థామతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వారి నేపథ్యం ఏమిటి అన్నదే ఈ సినిమాలో చూపించాడు. నటీనటుల విషయానికి వస్తే, భైరవగా ప్రభాస్ తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. సూపర్ హీరోగా అతడి క్యారెక్టర్ను పవర్ఫుల్గా డైరెక్టర్ నాగశ్విన్ చాలా బాగా డిజైన్ చేశాడు. ప్రభాస్ పై చిత్రీకరించిన యాక్షన్స్ ఎపిసోడ్స్ వావ్ అనిపిస్తాయి. ఇక ప్రభాస్ క్యారెక్టర్కు ధీటుగా అశ్వత్థామ పాత్ర ఉంటుంది. అమితాబ్ బచ్చన్ డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ కేక పుట్టిస్తాయి. ఎమోషనల్ రోల్లో దీపికా పదుకునే కనిపించింది. కమల్ హాసన్ సినిమాలో కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఉన్నంత వరకు మెప్పించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి కనిపించే సీన్స్ విజిల్స్ వేయిస్తాయి. మృణాల్ ఠాకూర్ ఆరంభంలోనే కనిపిస్తుంది. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత చటర్జీ, శోభన, చాలా మంది సీనియర్లు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, విజువల్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. కాంప్లెక్స్, సంబలా వరల్డ్ తాలూకు గ్రాఫిక్స్ బాగున్నాయి. ఎడిటింగ్ చాలా బాగుంది. ఇక దర్శకుడు నాగశ్విన్ తన కథని తెరపైకి చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మొత్తం మీద సినిమా ఆకట్టుకునేలా ఉంది.